అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ విషయంలో వెలుగొండ ప్రాజెక్ట్ తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. నేను పాదయాత్ర చేయాలా అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడు నిన్న మాట్లాడటం జరిగింది. ఇది కూడా మీడియాలో. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇతను ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్టు దగ్గరికి వచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, దీనిని జాతికి అంకితం చేస్తున్నామని చెప్పేసి ఇతర సమక్షంలోనే వాళ్ళ ముఖ్యమంత్రి వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించాడా లేదా అంటే ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసినాడని స్వయాన ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు నిన్న ఒప్పుకున్నాడు. ఎందుకు మోసం చేసినారని నేను అంటున్నంటే, వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి జాతికి అంకితం చేసినప్పుడు మరి ఆ రోజు 6.5 ప్యాకేజీకి ఇవ్వలేకపోయాం. 6.5 ప్యాకేజీ ఇవ్వకపోతే ప్రాజెక్టు పూర్తయినట్ట. కాలాలు కట్టకుండా గాలి వదిలేస్తే ప్రాజెక్టు పూర్తయినట్ట. అంటే నువ్వు ఎన్నికల కోసం ప్రాజెక్టు పూర్తి కాకపోయినా పూర్తయినట్టు నువ్వు ఆ రోజు పక్కనే ఉండి నిర్వాసితుల్ని జైల్లో పెట్టి పాపం వాళ్ళందరూ కూడా గుండం చర్ల కేసుల కమ్నోతులందరూ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి అడగాలని వచ్చారు. మాకు 6.5 ప్యాకేజీ ఇవ్వకుండా నువ్వు అసలు ప్రాజెక్ట్ ఎట్లా ఓపెన్ చేస్తున్నా అడగటానికి వాళ్ళందరినీ కూడా జైలు వచ్చారు. ఆ జైల్లో పెట్టించినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే ఆ రోజు ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. ఇలాంటి అబద్ధ మాటలు మాట్లాడుతూ వైసీపీ నాయకులు, రాష్ట్ర నాయకులు కానీ శాసనసభ్యులు వాళ్ళందరూ కూడా అబద్ధాల మాటలు మాట్లాడుతున్న పరిస్థితుల్లో మనమందరం కూడా ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకి 18,022 కోట్ల రూపాయలు నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. వాటిలో భాగంగానే వెలుగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం, 6.5 ప్యాకేజీని ఇస్తాం, ఆ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇది జరుగుతుంది, తొందరపడొద్దని. అనధికారంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన అబద్ధం మాటలు చెప్పారు. ఇంకా ఈ ప్రాంతంలో మన వాళ్ళు కొంతమంది నమ్మారు. ఇక్కడ ఆ అబద్ధం మాటలతోటి నేను సొంతంగా ఓడిపోవడం జరిగింది. అందుకని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ ఎమ్మెల్యేకి నేను మరి ఈ వేదిక ద్వారా ఆయన నేను మరి హెచ్చరిస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పొద్దున్న లేచి అబద్ధం మాటలు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే ఈ రోజు నువ్వు చూసావు, నీ నాయకుడు ఒక్కొక్కడు జైలు పోతా ఉన్నాడు. వంశీ ఇష్టారీతిగా నోరు మారేస్తున్నాడు. నీలాగనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి గూండాలను ఉసిగొల్పి కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని కార్యకర్తలందరూ కూడా ఆ రోజు దాడి చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మాటలేని ఈ రోజు ఏమైంది, జైల్లో చెప్పకూడదంటున్నాడు వంశీ. గుర్తుపెట్టుకో ఎమ్మెల్యే గారని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి మాటలేని నోరు జారితే నీకు కూడా అదే గతి తప్పదు అని చెప్పేసి నిన్ను ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిస్తున్నానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. ఏంది నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచి అబద్ధం మాట్లాడేది నిజాలు మాట్లాడాలి. రాజకీయాల్లో నువ్వెంత అసలు నిన్న కాకమున్న రాజకీయాల్లోకి వచ్చావు, పొరపాటున కన్ను లొట్టపోయినట్టు ఇక్కడ గెలిచావు. గెలిచినప్పుడు మర్యాదగా సమాజంలో ఏం జరుగుతుందో ఆలోచించి, ఎక్కడ తప్పు జరుగుతుందో నీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్ను శాసనకర్తగా శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గం నుంచి నీకు ఓట్లేసి ఎమ్మెల్యే చేస్తే రోడ్ల మీద తిరుగుతా, వైసీపీ కార్యాలయం తిరుగుతా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టావా అసెంబ్లీ పోకుండా? నీకు దమ్ముంటే నీకు నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలోకి పోయి మేము చేసేటటువంటి తప్పులను నిలదీయమని చెప్పేసి నేను నీకు విన్నవించుకుంటా ఉన్నా. అది చేయాలి. మీరు అసెంబ్లీ పోవటానికి మీకు చేత కాదు, నిన్ను గెలిపించింది శాసనసభ్యుడిగా. శాసనసభకు వెళ్లి ఈ ప్రాంత సమస్యల్ని శాసనసభ వేదికగా మాట్లాడి ప్రాంతాన్ని అభివృద్ధి చెంది నీ ఓట్లేసి ఎమ్మెల్యే చేస్తే నువ్వు వైసీపీ సోషల్ మీడియాలో చేరి నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని, నీ ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని, నీ ఇష్టం వచ్చినట్టు లోకేష్ బాబు గారిని విమర్శిస్తావా? నీ స్థాయి నువ్వెంత అసలు రాజకీయాలు ఏంటి? నీది ఎమ్మెల్యే గెలిస్తే రాజు అనుకున్నావా ఈ రాష్ట్రానికి? నువ్వు నీ ప్రభుత్వంలో దిక్కులేదు, అభివృద్ధికి దిక్కులేదు. ఈ నియోజకంలో దళిత బిడ్డలకి చదువుకున్న హాస్టల్లో దిక్కు లేకపోతే నేను వచ్చినాకనే హాస్టల్ ఈ రోజు రిపేర్లు జరుగుతూ ఉన్నాయి. హాస్టల్ బిల్డింగ్లు నేను ఈ రోజు కట్టిస్తున్నాం. దాన్ని చూసి నువ్వు అభినందించు. ఈ నియోజకంలో మనుషులు ప్రజలు కాదు కదా, కనీసం బస్సులు తిరిగేదాన్ని కూడా రోడ్లు లేకపోతే నేను ఈ రోజు ప్రతి నియోజకంలో ప్రతి గ్రామంలో ఈ రోజు అధ్వానంగా ఉన్నటువంటి రహదారులన్నిటి కూడా ప్రభుత్వ నిధులు వెచ్చించి ఈ రోజు మేము రోడ్లు ఇస్తా ఉన్నాం. ఎన్నికల
ముందు చెప్పినటువంటి హామీలని ఒక్కొక్కటిగా ఈ రాష్ట్రంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తా ఉన్నారు. ఎక్కడికి పోయావా నువ్వేదో ప్రోటోకాల్ గురించి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు ఒక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మంత్రి ఉంటే ఈ నియోజకంలో మంత్రి పేరేంటి అని కూడా నువ్వు ఒప్పుకున్న పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకో. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు అని చెప్పేసి నేను నీకు గుర్తు చేస్తా ఉన్నా. మంత్రి పేరేసినని కూడా దాదాపు మండల పరిషత్తులో నువ్వు గొడవ పెట్టుకున్నావు. ఇక్కడ హాస్పిటల్లో గొడవ పెట్టుకున్నావు. వెలుగొండ ప్రాజెక్టు దగ్గర కూడా నువ్వు గొడవ పెట్టినటువంటి సందర్భాలు నువ్వు గుర్తు చేసుకోమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. నీకు ఎలా వచ్చింది పోలీసింగ్ ఎట్లా వచ్చింది? నువ్వు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నువ్వు తీసుకోపోలేదా? పోలీసుల్ని పైలట్ నువ్వు తీసుకోపోలేదా? ప్రభుత్వ కార్యక్రమాలు డయాస్ మీద ఎక్కి నువ్వు వెలుగు కార్యక్రమాల్లో నువ్వు చెక్కులు పంచలేదా? ఆ రోజు మంత్రిగా నువ్వు కూడా ఇన్ఛార్జ్ కదా. ఈ రోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలో, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం తరఫున మేము ప్రతి అభివృద్ధి నేను చేయాల్సిందే తప్ప నీకు ఆ అవకాశం లేదని చెప్పేసి నీకు నేను తెలియజేస్తుంటా ఉన్నా. వదిలేసి అబద్ధం. నీకు నీ ఇంట్లో వారికి నీ చరిత్ర. నేను 1994లో రాజకీయాలు వచ్చాను. ఎంపీపీ పదవి చేశాను, జడ్పీటీసీ పదవి చేశాను, సర్పంచ్ గా పదవి చేశాను, లింక్ క్యాప్ చైర్మన్ పదవి చేశాను. నువ్వు వెళ్ళు, కనీలేదు వెళ్ళు. నా మీద ఒక ఆరోపణ తెలిస్తే ఈ రోజు రాజకీయాలు మాట్లాడతా. నీకు సింగరాయకొండ ఒక సర్పంచ్ పదవి ఇంట్లో ఇస్తే పొద్దున్నే వేస్తే అవినీతి ఆరోపణ నీ మీద నువ్వు వచ్చి మాట్లాడుతా ఉన్నావు. మా కార్యకర్తలు అవినీతి పనులు కాదు. మీలో 5 సంవత్సరాలు దోచుకోలేదు. లేస్తే బియ్యం వ్యాపారం, రేషన్ వ్యాపారం మాట్లాడు. నువ్వు కూడా బొద్దలు పెట్టుకోలేదు. అది ఆ బియ్యం వ్యాపారం అనేది ఎవడు గోతాలు పట్టుకుంటే వాడికి ఇస్తారు. నువ్వు కూడా వెళ్ళు చేసుకో. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకుండేదానికి ఎవరు లేదని చెప్పేసి నేను నీకు హెచ్చరిస్తా ఉన్నా. అక్రమ కేసులని మాట్లాడుతున్నావు. అక్రమ కేసులని మాట్లాడుతున్నావు. మీ ప్రభుత్వంలో ఎన్ని అక్రమ కేసులు పెట్టారో తెలుసా? మిగతా వాళ్ళందరినీ తింటాం. దళితుల మీద ఎంతమంది అక్రమ కేసులు పెట్టారో తెలుసా? డాక్టర్ సుధాకర్ గారు కరోనా టైంలో డాక్టర్లకు నాకే మాస్క్ లేకపోతే మేము ప్రజల్ని కాపాడాలని ఒక మాట అన్నారు. నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడకు ముద్ర వేసి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉద్యోగులను సస్పెండ్ చేసి ఆఖరికి ఆయన చనిపోయడానికి ప్రధాన కారణమైనట్టు నీ ముఖ్యమంత్రి అప్పుడు ఎక్కడికి పోయారు? చంద్రశేఖర్ ఎక్కడికి వెళ్ళినప్పుడు గోదావరి జిల్లాలో రాజమండ్రిలో ఇసుక అక్రమంగా తోలుతున్నారు. మా గ్రామంలో ఇసుక మీరు తోలడానికని ఒక దళిత యువకుడు వరకుమార్ అనేవాడు అడ్డా తిరిగితే అతని మీద అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించి పంపించారు మన దళిత యువకుడు. ఎక్కడున్నావు అప్పుడు? డాక్టర్ అచ్చాన్న కడపలో ఒక విద్యావంతుడు అచ్చాన్న మీ నాయకులు చెప్పినట్టు చేయకపోతే ఆఖరికి ఆయన చంపేసినటువంటి పరిస్థితి. ఆ రోజు నీకు గుర్తు రాలేదు అక్రమ కేసు. అమరావతిలో దళిత రైతులుంటే దళితుల మీద కూడా నీ ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి చరిత్ర ఈ భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే వైసీపీ అధికారం ఉన్నప్పుడే దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన చరిత్ర నీ పార్టీది. ఎక్కడున్నావు అప్పుడు? చీరాల్లో కిరణ్ మాస్క్ పెట్టలేదని పోలీసులు కొట్టి బాధలు తట్టుకోలేక చచ్చిపోతే ఎక్కడున్నాను? నీ నోరేమైంది? అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీ మంత్రి నేను అడుగుతావు. బంగనాయకులమ్మ సోషల్ మీడియాలో నీ ప్రభుత్వం మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆమెని అవమానకరంగా చిత్రహింసలు చేసినట్టు పరిస్థితి. ఒక దళిత బిడ్డ 14 సంవత్సరాల దళిత బిడ్డని నీ వైసీపీ నాయకులు రేప్ చేసి గోదావరి జిల్లాలో పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే నువ్వు ఎక్కడున్నావు? ఇవన్నీ జరగలేదా రాష్ట్రంలో? నీకు కళ్ళు లేవా? మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడు. మనం రాజకీయాల్లో ఉన్నాం. ఈ రోజు పోతాం. మనం మాట్లాడేదే శాస్త్రం అని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. లేదా పెద్ద పై నుంచి దిగి వచ్చినటువంటి అప్సరసరాగా నువ్వు మాట్లాడొద్దు. రాజకీయాల్లో చాలా ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం ఎక్కువ మంచినే మనం ఆదరించాలా. జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు విమర్శించలే. జగన్మోహన్ రెడ్డి నాకు ఒకటే బాధ ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే ఆయన చేసినట్టు అవినీతి అక్రమాలు, పరిపాలన చేత కాకపోవడం ఎన్ని కామన్ అయిపోయింది అతనికి. అతను ఎందుకు చెప్పినా అతను మారలే. నేను ఒక విషయంలో బాధపడ్డాను. స్వయాన సొంత బాబాయిని హత్య చేస్తే ఉండేపోటని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి దుర్మార్గంగా మాట్లాడు. అది దుర్మార్గం కాదా? నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? నువ్వు లేవు రాజకీయాల్లో. రాజకీయాలు తెలుసుకో. సొంత బాబాయిని గొడ్డలతో చంపితే నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి నీ సాక్షి పేపర్లో నువ్వు రాపిస్తావు. అప్పుడు నువ్వు రాజకీయాల్లో లేవు. గుర్తుపెట్టుకుని మాట్లాడు. ఒక ముఖ్యమంత్రిగా సొంత బాబాయిని చంపేస్తే 5 సంవత్సరాలు పరిపాలిస్తే కనీసం దోషులెవరు కూడా పట్టుకోవాలనేటువంటి చేతగానే దత్తమ్మ నీ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆ రోజు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నువ్వు అది మాట్లాడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే రాజకీయాల్లో క్రిమినల్స్ తయారయ్యారు. పొలిటికల్ క్రిమినల్స్ తయారయ్యారు వైసీపీ
పార్టీలో ఆ క్రిమినల్స్ అందరినీ కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా. చేతులు కట్టుకొని నోరు మూసుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు ఉంటే రాజకీయ క్రిమినల్స్ మాట్లాడేదే, వాళ్ళు మాట్లాడే అబద్ధాలే వాస్తవాలు అవుతాయని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నేను మీ అందరిని కూడా తెలియజేస్తా ఉన్నా. రాజకీయ క్రిమినల్స్ నేను ఎందుకు అంటా ఉన్నంటే ఆ రోజు సొంత బాబాయ్ చంపింది వాళ్ళు, అది చంద్రబాబు నాయుడు గారు చంపిందని చెప్పేసి మన నెత్తిని ఆ రోజు వేశారు. పాపం వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కూడా కొద్ది రోజులు నమ్మింది, తర్వాత వాస్తవం తెలుసుకుంది. ఆమె సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది, సొంత అన్న దగ్గరికి వెళ్ళింది. ముఖ్యమంత్రి దగ్గర పోయి నాన్నని చంపారు, దాన్ని బయటకు తీయమంటే ముఖ్యమంత్రి కాకముందేమో మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలా, ముఖ్యమంత్రి ఎంక్వైరీ తెలియదు. ఈ రోజు విజయమ్మ, షర్మిలమ్మ ఆయన ముఖ్యమంత్రి అయ్యడానికి అహర్నిశలు కష్టపడి రోడ్లన్నీ పాదయాత్ర చేసుకుంటూ జోలి పట్టుకుని అడుగుకొని ముఖ్యమంత్రిని చేస్తే ఈ రోజు నీ తల్లిని నీ చెల్లిని తరివేసినటువంటి నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రశేఖర్ నేను తెలియజేస్తా ఉన్నా. దానిని ఖండించను. అబద్ధాలు మాట్లాడి రాజకీయాలు ఏ రోజు కూడా విమర్శలు చేస్తే అది సమాజం నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఉండాలి తప్ప అబద్ధం మాట్లాడి అనవసరంగా వంశీలాగా, అదేవిధంగా నిన్న ఒకడు పోసాని మురళి వాడు దరిద్రంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలని మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు మాట్లాడాడు. నిన్న తీసుకొని వచ్చి తంటే సజ్జలు మాట్లాడించినారని చెప్పాడు. అందుకనే చంద్రశేఖర్ గుర్తు పెట్టుకో, నువ్వు జగన్మోహన్ రెడ్డి సజ్జల మాటలని నోరు పారేసుకుంటే నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ మీ ఉడత ఊపులకి, మీ ఊక దమ్ముడు ప్రసంగాలకు భయపడే వ్యక్తినే కాదు. గూడూరు ఎలక్షన్ బాబంటే నీతికి నిజాయితీకి ప్రతిరూపాలు చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి మనం రాజకీయాల్లో ఉన్నాం. దళిత వర్గాల నుంచి మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు సమాజం మెచ్చేలాగా మాట్లాడాలని చెప్పేసి ఏదో బతుకుతా ఉన్నా. అందుకనే ఈ రోజు మీ అందరూ తెలియజేస్తా ఉన్నా, భవిష్యత్తు మంది, ఎర్రగొండపాలెం మంది అభివృద్ధి చేస్తే మనమే చేయాలి. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరగాల, ప్రతి నాయకుడు కూడా ఆర్థికంగా పరిపుష్టి కావాలా. తెలుగుదేశం పార్టీ 100 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో పచ్చగా ఉండాలని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరు కూడా చెప్తున్నా, నేను నాయకులు సమానంగా వెళ్ళండి. కార్యకర్తలు ఆ ఊర్లో ఒక నాయకుడు పోతే పోయిందని మొత్తం మా మీద వచ్చిన కార్యక్రమం చేయబాకండి. ఈ రోజు మీకు అందరూ చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి సైకిల్ గుర్తు మీద ఎవరైతే ఓట్లేస్తారో వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు కూడా ఓపెన్ అయి ఉంటుందని దయచేసి రమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పార్టీకి ఓట్లేసి ఇళ్లలో వండుకొని అనవసరంగా పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగి మీ యొక్క ప్రతిష్ట దిగదార్చుకోవాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను రెడీ. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద వేసినటువంటి ప్రతి కార్యకర్తకి పనిచేసేదానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా నేను రెడీగా ఉన్నాను. ఎవరైనా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి పొరపాటున కూడా బాధపడొద్దని చెప్పేసి నేను మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్న నాయకులందరూ కూడా మీరందరూ కూడా సమన్వయంతో వెళ్ళాలి. రాబోయేటటువంటి స్థానిక సమస్యల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సమస్యల ఎన్నికల్లో ప్రతి పంచాయతీ మనం గెలవాలి, ప్రతి మండలం మనం గెలవాలి, జడ్పీటీసీ గెలవాలి. ఇదొక ఆలోచనతో మీరు అందరూ కూడా ముందుకెళ్ళాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, నాయకత్వాలు, భేదాభిప్రాయాలు ఇవేనా గ్రామాల్లో ఉంటే ఒకరినొకరు కూర్చోండి. నేనైతే ఒక నాయకుని పైకి లేపి ఒక నాయకుని కింద దించే శక్తి నాకు కాడ లేదు. నాకు కార్యకర్తలు, నాయకులు అందరూ సమానమే. వాళ్ళందరినీ కూడా సమానమైనటువంటి స్థానం నేను ఇస్తా. నా మనసులో ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్త కూడా సమతుల్యమైన స్థానం ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, మనం ఈ రాజకీయ క్రిమినల్స్ మాట్లాడే మాటలను తిప్పికొట్టాలి. మీరందరూ కూడా ఇందాక మన సోషల్ మీడియా కన్వీనర్ అజారు మాట్లాడిన దాంట్లో 100% వాస్తవం ఉందని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేసుకోవాలి. మన గురించి ఏదన్నా పార్టీ గురించి కానీ మన నాయకుడి గురించి సోషల్ మీడియాలో వాట్సాప్ లో పెడితే ఇమీడియట్ గా మీరు రెస్పాండ్ కాండి. మనం ఒకవేళ తప్పు చేస్తే తప్పని ఒప్పుకోండి. మీ అందరికి నేను సలహా ఇస్తా ఉన్నా. అందుకనే మీరు ఇంత ముందులాగా, నేనైతే కార్యకర్త నుంచి వచ్చినా కాబట్టి చాలా చిన్న కార్యకర్తని, బాబు గారే చింత చేసేవాడిని తప్ప నా సొంత నిర్ణయాలు ఏముండవు. డెఫినెట్ గా ప్లెయిన్ గా ఉండండి, ఓపెన్ మైండ్ తో ఉండండి, మీకు కావాల్సిన పని చేసుకోండి, నమ్మగలుక్కోండి, కార్యకర్తల దగ్గర తీసుకోండి. ఒక కార్యకర్త మన గ్రామంలో మన పార్టీ నుంచి అవతలకు వెళ్తే అది మన గతం. అభివృద్ధి చేయండి, మీ అందరూ కూడా సంతోషంగా ఉండండి. ఈ నియోజకవర్గంలో పార్టీని మనం అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ, మరి కార్డుల విషయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఆ బూత్ ఇన్ఛార్జ్ ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే సభ్యత నమోదు కార్యక్రమం వల్ల ప్రభుత్వంలో చాలా గౌరవం ఉంది, విలువ. చాలా మంది ₹1,00,000 సభ్యత్వాలు కట్టి మన నియోజకవర్గం ప్రతిష్ట ఇంకా పెంచినటువంటి పరిస్థితి
వాళ్ళందరూ కూడా పేరు పేరున ఎవరైతే ₹1,00,000 సభ్యత కట్టారో ప్రతి ఒక్కరిని కూడా చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. ఈ నియోజకానికి అలాగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఎర్రగొండపాలెంలో కూడా ₹1,00,000 కట్టే వాళ్ళు ఉన్నారనే ఒక ఆలోచనతోటి మరి ఈ రోజు అక్కడ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ పార్టీ బలపడతా ఉంది. పార్టీ ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఈ నియోజకం ప్రారంభమైనప్పటి నుంచి, ఈ దళిత నియోజకం అయినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా గ్రామాల్లో కార్యకర్తల గౌరవం పెరిగింది. మీరైతే ప్రభుత్వ అధికారులు గౌరవిస్తా ఉన్నారు. ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉంది. మనం అందరం కూడా కలిసేట్టుగా ముందుకు పోవాలా. నేనేదో మరి ఎక్కడ పైనుంచి దిగిపడలే. నేను కూడా మీలాగానే గ్రామంలో కార్యకర్తలాగా పెరిగి ఈ స్థాయికి వచ్చాం. ఓడిపోయినప్పటికీ మనం గ్రామాలలో ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట నెరవేర్చుకునేదాకా మరి మనం అహర్నిశలు కష్టపడదాం, కృషి చేద్దాం. అందరం కలిసికట్టుగా ఒకే మాట మీద ఉండి అవతల ప్రతిపక్షాలు చేసినటువంటి గోలని అబద్ధ ప్రచారాన్ని తిప్పి కొడదామని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై హింద్.